అరే నువ్వు ట్రై చేస్తున్న అమ్మాయి కమిటెడ్ అయితే పోనీ, తను సింగిల్ అయినా కూడా ఈ రిలేషన్షిప్ల మీద వాటి మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఏం చేస్తావురా? ఇంత నెగిటివిటీ కాడి పోయిందిరా నువ్వు. నోట్లో మంచి మాట రాదారా నీకు? ఊరే అరే జస్ట్ నార్మల్గా అడుగుతున్నారా, చెప్పు. ఎందుకు ఇలాగా కోపడిపోతూ మాట్లాడితే? అయినా ఏముంది, ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి అయినా మన కాలేజ్ ఐశ్వర్యాలు ఎక్కువ ఏంటి? బాగా ప్లాన్గా ఉన్నారు నువ్వు. రే మామ రారా, లేట్ అవుతుంది. మళ్ళీ లేట్ అయితే వార్డెన్ గేట్ క్లోజ్ చేసి పదంగుతారు. ఇప్పుడు 10 minutes రా. కాల్ చేస్తే కాల్ పోవట్లేదు, మెసేజ్ చేద్దామంటే మెసేజ్ కూడా పోవట్లేదు. ఏందిరా ఇది? అని ఎందుకు రెండుసార్లు ట్రై చేస్తావు? తను ఏదో కాల్ లిఫ్ట్ చేయట్లేదు కదా. తను ఆల్రెడీ నేను బ్లాక్ చేసి ఉండిద్ది. సరే ఒకసారి మొబైల్ ఇవ్వు. నా నెంబర్ తనకు తెలుసురా, తను రెస్పాండ్ కాదు. ఇస్తాయి బాబా. నేను ఇవ్వను రా. ఫస్ట్ హాస్టల్ పోదాం పదా. నేను వెళ్ళు. వస్తావా రావా? నేను రాను, వెళ్ళు. రే ఎక్కడా క్లాస్ టైం అవుతుంది, ఇంకా పడుకున్నాం. నార్మల్గా కూడా లేకపోతురా, తను తన్నాలే ఏంటి? ఫస్ట్ నార్మల్గా లేపాను రా, కానీ దుప్పడు ముసుగేసుకుని పందిలో పడుకున్నావు కదా. అయినా కానీ టైం అవుతుంది, క్లాస్ పద ఎంతసేపు పడుకుంటున్నావు ఏట్రా? సరే వస్తున్నా, ఉండరా బాబు. ఓ నీ అబ్బాయి ఎంతసేపు రా? 30 నిమిషాలు అని చెప్పి ఎంతసేపు చెప్తున్నావు? నీకు వాచ్ తీసుకున్నానని ఉండరా, తనకి వినిపిస్తుంది. ఒక 10 minutes అన్నాయా? ఏమైంది? పర్లేదు, నువ్వు వెళ్ళి నీ ఫ్రెండ్తో. సరే అబ్బా. పడుకున్నాను దగ్గర అడిగి ఏం లేస్తాడు. ఒక అమ్మాయిని చూసాక ఇంకో అమ్మాయి నచ్చడం అంతా సెట్ అవ్వదురా. ఇప్పుడు ఇలాంటి సూత్రులని ఎవడు అడిగాడు? నేను చెప్తున్నారా ముండా. అయినా పద బాగా వెళ్దాం, క్లాస్ అయిపోయి టైం అయిందిగా. నేను రావాలిగా. ఏ రాబే. టైం కానీ కాలేదు, నువ్వు నిద్రపోకపోతే నేను నిద్రపోగలరా? ఎరా మామ, ఇప్పుడు రిలేషన్షిప్లో ఉన్నావా?
అరే ఎప్పుడు చూసినా అమ్మాయిలు రిలేషన్షిప్లు ఈ టాపిక్ తప్ప మనం మాట్లాడుకోవడానికి వేరే టాపిక్లు అయ్యి ఏమి ఉండవేంట్రా? మన అబ్బాయి గురించి మాట్లాడతామంటారా? అయినా నీకేరా ఎన్నేం చదువుతావు, ఆల్రెడీ రిలేషన్షిప్లు ఉండొచ్చావు కాబట్టి. అరే సోదాపరా, అయినా ఏం కావాలి నీకు ఇప్పుడు? చెబితే ఏం చేస్తావేంటి? నేనేం చేస్తాను రా బాబు, మామూలుగా అడుగుతున్నాను అంతే. అయినా మన క్లాస్లో ఒక అమ్మాయి నేను చూస్తున్నాను కదరా, చూసావా దాన్ని? అది కష్టం అలా క్లాస్గా రావాలి సరిగ్గా అటెండెన్స్ కూడా లేదు. తను అయితే అన్నీ మర్చిపోయి మూవ్ ఆన్ అయిపోయిందిరా. నువ్వు చూస్తేనేమో ఎలా ఇప్పుడేమంటావు? ఇప్పుడు అన్ని మర్చిపో. ఒరే తను నీ లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే రా, ఒక పార్ట్ మాత్రమే. చెప్పినంత ఈజీగా దాన్ని మర్చిపోవడం. చూసారా పెద్ద ఇంట్రెస్ట్ తన మీద. ఓ బాగానే ఎక్స్ట్రా రా. అయినా చెప్పే కదరా మన బ్లాగ్లో అమ్మాయిని చూసానని, ఇప్పుడు తనే నా టార్గెట్. ఆహా బాగానే సెట్ చేసుకున్నావు, ఇంకెందుకు ఈ ఏడుపు మరి? క్యాంటీన్ పోయి ఏమన్నా పిల్లల్ని తెచ్చుకున్నాం పదరా. నేను రానురా బాబు, అక్కడ చూస్తే కబుల్స్ ఏమంటారు, ఇల్లు కానీ వాళ్ళని చూడాలి. మళ్ళీ ఈ కబుల్స్ ఉంటే నీకు ఎక్కువనే ఉందా? అని క్యాంటీన్ మొత్తం ఆవుదనే ఏంటి? నువ్వేం తీసుకొచ్చి ఏదన్నా తిందాం. సరే పదం పద. ఎవడో బోగ్గాడు, ఎవరు ఉన్నారా కబుల్సే అన్నాడు. మామ నువ్వు అంత సీరియస్ అవ్వాలి, నేను ఉన్నాను కదా, నేను ఎందుకు తీసుకొస్తాను? ఏమైందిరా? ఎవరు అక్కడ ఎవరితో వేసుకుంది తను ఎవరు తీసుకుందంటే నీకెందుకు? అలా అని ఇప్పుడు మీరు ఏం చూడన్నారు, మీకే క్లారిటీ లేదు. అలాంటప్పుడు ఎందుకు అంత ఫీల్ అవుతున్నాయి? అరే తను మూవ్ ఆన్ అయితే హ్యాపీగానే ఉందిరా, నువ్వు చూస్తేనేమో ఇలాగా. ఫస్ట్ నిన్ను తప్పాలి పిలుచుకుని వచ్చింది.
లిఫ్ట్ చేసి మాట్లాడమేంటి? ఇప్పుడు ఏమైందని అంత కోపం? కాల్ లిఫ్ట్ చేయనందుకు కాదు, కనీసం నేను వర్క్ చేస్తున్నా అని కానీ బిజీగా ఉన్నా అని కానీ ఒక చిన్న మెసేజ్ చేయొచ్చుగా. బిజీలో ఉండి చూసుకోవాలి. అయినా నీతో మాట్లాడాలంటే ఫుల్గా మాట్లాడాలి, సగం సగం ఎందుకని చెప్పి అప్పుడు లిఫ్ట్ చేయాలా? ఓకే, నేను కాల్ చేశాను మెసేజ్ పెట్టా కాబట్టేగా, ఏం పర్లేదు. నీ రీజన్స్ నీకు ఉన్నాయి. అలా ఏం కాదు, నీకు తెలుసుగా నేను రేపే సబ్మిట్ చేయాలి అసైన్మెంట్స్ అన్నీ అని చెప్పాగా నీకు ఆల్రెడీ. అందుకే చూసి తిరిగి మెసేజ్ చేయాలా? దానికి ఎందుకు ఇప్పుడు అంత కోపం ఎంత చిన్న విషయానికి? సరేలే, ఉంటా, బాయ్. అరే విన్, నువ్వు చాలా రోజులు క్లాస్కి వచ్చావు కదా, ఇంకా బతికే ఉన్నావు అని డిసప్పాయింట్ అయినట్టున్నారు పాపం. అయినా నేనేంద్రా నేను అలా చూస్తుంది. అయినా తనకి నీ మీద క్రష్ ఉందంటగా. నాతో ఒకసారి డైరెక్ట్గా అన్నది, నువ్వు ఇగ్నోర్ చేయటం ఏంట్రా? మా క్లాస్లో అందరికీ తన క్రష్ రా, నువ్వు ఇగ్నోర్ చేసావు అంటున్నావు. ఏం మరి చూడలేదని చెప్పాలి. సర్లేదు పోయి చూసేద్దాం పద. చూసేసిందా? కాదు పద. ఏంట్రా అమ్మాయిరా తన మెసేజ్ చేసేస్తుంది? అదేరా తనేరా చెప్పే కదా అప్పుడు మన క్లాస్ అమ్మాయి చెప్పేంట తగ్గి తను ఇంట్రెస్ట్ లేదని నాకు, అయినా మెసేజ్ చేస్తుంది. తనకి చెప్పాను ఆల్రెడీ ఒక అమ్మాయిని చూసాను, అమ్మాయి అంటే ఇష్టం అని, అయినా పట్టించుకోవట్లేదు, మెసేజ్ చేస్తుంది. ఏముందిరా 2 ఇల్లు సెట్ చేసుకో, బాగా సరిపోతుంది నీకు. ఆఫరా నువ్వు 2 ఇల్లు చేసేది ఏంట్రా? అయినా నీకు పని చెప్పే కదా అమ్మాయి నెంబర్ కనుక్కోమని కనుక్కున్నావా? మరి మనం పెద్ద విఐపీలు సెలబ్రిటీలు హీరోలు అని చెప్పి అడగగానే నెంబర్లు ఇచ్చేస్తారా? తెలుసుకున్నావా లేదా? తెలిసిందిలేరా బాబు, ఇస్తానులే, నెక్స్ట్ చేసా చూడు. హలో, అసలు ఏమైంది? మెసేజెస్కి కాల్స్కి రెస్పాండ్ కావు, మరి అంత బిజీగా ఉన్నావా? అరే ఇప్పుడు ఏమైందని? ఫోన్లో ఛార్జింగ్ పెట్టడం వల్ల చూసుకోలేదు. మెసేజెస్కి రిప్లై ఇవ్వను, అంత బిజీగా ఉన్నావు. చూసుకోలేదని చెప్పాగా. అయినా లాస్ట్ టైం నువ్వు కూడా ఇలానే చేసి నన్ను ఓవర్ రియాక్ట్ అవ్వకన్నావు. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమవుతుంది. మొన్న నేను చేసిన దానికి ఇది రివెంజా? సరే, నాదే తప్పైతే. రివెంజ్ లాంటివి ఏం కాదు, జస్ట్ అడిగా. అయినా ఈ చిన్నదానికి ఇంత డిస్కషన్ అవసరమా? అవసరమా లేదా? నువ్వు కదా నాకు చెప్పేది, నేను చెప్పాలి నీతో. అలా కాదు, నువ్వు చాలా టాక్సిక్గా మాట్లాడుతున్నావు. సరే అయితే నాదే తప్పు, నేను మొన్న అలా చేసి ఉండకూడదు, అంతేనా? గుడ్ బై. ఏంటి వ్యాపారం, సైడ్ మెసేజ్ చేసేస్తున్నాం? అయినా నీకెందుకు బే, నీకు ఇంట్రెస్ట్ లేదు కదా రిలేషన్షిప్ అలాంటివన్నీ. డైరెక్ట్గా చెప్పకుండానే అమ్మాయిలతో అది చాట్ చేస్తున్నాను బాగానే చెప్పేస్తున్నారా? అలా ఏం కాదురా, తనే ఆ రోజు నీకు చెప్పే కదా నెంబర్ కనుక్కోమని, తనే మెసేజ్ చేసింది, తనతోనే చాట్ చేస్తున్నా. అయినా నీకు వచ్చింది తెలుసా క్రేజీ విషయం? మనం ఆ రోజు క్యాంటీన్కి వెళ్ళాం కదా, అక్కడ తను కూడా ఉందంట. మేబీ మనం మాట్లాడి తనకు వినొచ్చు, మనం ఏం చూసుకోలేదు. తనే చెప్పింది ఈ విషయం నాకు ఇప్పుడు. అయినా నీకు ఆ అమ్మాయి నెంబర్ ఇచ్చి 1 మంతే కదా అయింది, అప్పుడు ఎక్కడ ఊరికి వెళ్ళాలని వచ్చేసావు? అదొక ఆర్ట్ రా, ఐ ఆమ్ ద ఆర్టిస్ట్. అబ్బా
తనే అలా ఫోన్ చేస్తుంది. కానీ 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 నువ్వు ఐడి కూడా పెట్టు. హలో ఏరా ఇక్కడ కూర్చున్నావు? నన్నే ఫోన్ మాట్లాడుతూ నిజం చెప్పు. ఏం లేదురా. సరేలే కానీ పద మెస్కి వెళ్దాం. సరే నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. సరే అయితే నేను వెళ్తున్నాను. సరే వస్తాను. అరే నాకు చిన్న పని పడింది, నేను వెళ్ళిపోరా క్లాస్కి. తనే కదా. అవునరా, ప్రాక్సీ చెప్పరా. పాప్కార్న్ లేదా? పాప్కార్న్ 18% ట్యాక్స్. నేను కాల్ చేస్తుందా? దాంట్లో ఉందరా, కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడమా. నేనే మాట్లాడాను. అందులో పెద్ద ఆర్టిస్ట్ కదరా, నన్ను అడుగుతాను కొత్తగా. చూడు నీ ల్యాగ్ వల్ల కాల్ కూడా కట్టయిపోయింది. పోరా బాబు, వెళ్ళి మాట్లాడుకుంటా పో. మాకు ఎందుకు ఇవ్వాలా? సరే సరే చేస్తున్నా. ఓ అసలు ఏమైందిరా? క్లాస్కి రావట్లేదు, బయటికి రావట్లేదు, ఏమైంది అసలు? ఏం లేదురా. అది కాదులే కానీ ఏదో అయింది, చెప్పు. ఏం లేదు అంటున్నాగా. సరే అయితే నేను బయటికి వెళ్తున్నా. తన నా కాల్స్కి మెసేజెస్కి రెస్పాండ్ కావట్లేదురా. అసలు ఏమైందో కూడా తెలియట్లా. పోనీ ఒకసారి కాల్ చేసుకోదు కదా డైరెక్ట్గా. ట్రై చేసా, అందుకే తన ఫ్రెండ్కి కాల్ చేసా తను ఎక్కడుందో కనుక్కుందాం అని. కానీ తను నన్ను చూస్తేనే పారిపోతుంది. సరే నువ్వేం టెన్షన్ పడబాకు, రేపు వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడదాం. ఏమైంది క్లాస్కి రాలేదు? నీకు ఇంకా హెల్త్ బాగాలేదనుకున్నా. ఏం లేదు, జస్ట్ అడిగా అంతే. ఒక నిమిషం మళ్ళీ కాల్ చేస్తా, బాయ్. మావా ఏంట్రా ఎప్పుడు చూసినా అలా మొబైల్ పట్టుకుని ఏదో అలా సెటిల్మెంటే ఉందిరా. ఎలా చెప్పడం అర్థం కావట్లేదు తనకి. ఇంకేముందిరా, కంగ్రాట్స్, పార్టీ ఉన్నదా? ఆగరా, పార్టీ అంటావు, ఎలా చెప్పడం అర్థం కావట్లేదు అంటే. తనేరా ఫోన్ చేస్తుంది. ఇంకేం వాళ్ళకి రావలేదు నువ్వు. కానీ పాస్ట్లో రిలేషన్షిప్స్ ఏమైనా ఉన్నాయా?